నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను కొబ్బరి రొయ్యలు కూర చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఈ రొయ్యలన్నీ కడిగేసి శుభ్రంగా ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక అర స్పూను పసుపు వేయాలి. తర్వాత ఒక అర స్పూను ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలండి. సిమ్లో పెట్టుకోవాలి. పచ్చి వేయకూడదండి, ఇలా ఉడకపెట్టి వేసుకోవాలి. అవి బాగా వాటర్ వచ్చేస్తే అందులో వాటర్ ఏమి వేయక్కర్లేదు. తర్వాత మూగుడు పెట్టుకొని సిమ్లోనే ఉండాలండి గ్యాస్. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయాలి. తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలండి. 250 గ్రామ్స్ ప్రాన్స్ అండి. తర్వాత ఒక అర స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేయాలి. ఆల్రెడీ మనం ప్రాన్స్లో ఉప్పు వేసాం కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఒక అర స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. అది కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఉడికిన పచ్చడిలన్నీ కూడా ఇందులో వేసేయాలండి. అవి బాగా మగ్గాలి. తర్వాత ఒక అర స్పూను కారం వేయాలి. ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. బాగా వేగాలండి. ఆయిల్ అంతా బయటకు వచ్చింది. తర్వాత ఒక అరచెక్క కొబ్బరి తురుము తీసుకుని ఒక కప్పుడు వేసుకోవాలండి. అది కూడా వేగాలండి కొంచెం. అది వేగాక ఒక గ్లాస్ వాటర్ వేసేయాలి. బాగా ఉడకాలండి. అది బాగా దగ్గర పడ్డాక కొత్తిమీర ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.